ఒక చిన్న దారిలో ఎన్ని రహస్యాలు దాగి ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు కర్ణాపురంలో విక్రమ్ యొక్క అద్భుతమైన సాహసం గురించి తెలుసుకుందాం. కర్ణాపురం అనే ఒక చిన్న మిన్లో అనే తెలివైన కుర్రాడు ఉండేవాడు. చాలా తెలివైన వాడేనా తన జీవితంలో ఏదో విశేషం జరగాలని కోరుకునేవాడు. ఒకరోజు ఆరి పెద్ద చెట్టు ఎక్కిద్దాకా ఒక ముస్లి ఆవిడ్ దారి తప్పి ఆందోళనగా కనిపించింది. అమ్మా, మీకు ఏమన్నా సహాయం కావాలా అని విక్రమ్ అడిగాడు. ఆవిడ్ చిరునవ్వుతో, నేను ఒక గొప్ప రహస్యం కనుగొన్నాను, కానీ దాన్ని ఎవరికీ చెప్పడానికి భయపడుతున్నాను అంది. విక్రమ్ కుతూహలంతో, చెప్పండి అమ్మా, నేను మీకు సహాయం చేస్తాను అన్నాడు. ఆవిడ్ అతనికి ఒక చిన్న పుస్తకం ఇచ్చి, ఈ పుస్తకం చాలా ప్రత్యేకమైనది, దీంట్లో ఏమున్నదో చదివి అర్థం చేసుకోగలవా అని అడిగింది. విక్రమ్ పుస్తకాన్ని తెరిచి చదవడం మొదలు పెట్టాడు. ఆశ్చర్యంగా ఆ పుస్తకంలో ఎరి దగ్గర ఉన్న ఒక పాత కోటలో దాచిన సంపద గురించి రాసి ఉంది. ఉత్సాహంగా తన స్నేహితుడు రమేష్ ని పిలిచి ఇద్దరు కలిసి ఆ కోట్ వైపు బయలుదేరారు. మధ్యరాత్రి పుస్తకంలోని సూచనలను అనుసరిస్తూ కోట్ లోపలికి వెళ్లారు. చివరకు వాళ్ళు ఒక పెద్ద తలుపును కనుగొన్నారు. భయంతో ఆ తలుపు తెరిచారు. అక్కడ మెరిసే బంగారు నాణేలు, విలువైన రత్నాలు ఉన్నాయి. ఇది నిజంగా అద్భుతం అని విక్రమ్ అన్నాడు. వారు ఆ సంపదను వారి పెద్దలకు చూపించారు. వారి అభివృద్ధికి ఆ సంపదను ఉపయోగించాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. త్వరలోనే కృష్ణాపురం ఎంతో అభివృద్ధి చెందింది. యొక్క నీతి ఏమిటే? నిజాయితీ, దయ్యం, తెలివితేటలు ఎల్లప్పుడూ విజయానికి దారితీస్తాయి.